నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయం చేనేత రుణాల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లబ్ధిదారుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు వెంటనే జమ చేయాలని అధికారులకు ఆదేశం దేశంలో లౌకికవాద శక్తులు బలపడాల్సిన అవసరం ఉందన్న మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో కమ్యూనిస్టులతో కలిసి బలపడాలనుకుంటున్నామని వెల్లడి కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో ఎక్సైజ్ దాడులు పలు డిపోల్లోని కల్లుల్లో హానికర ఆల్పోజోలం వినియోగం దుకాణాలు సీజ్ 4 అరెస్ట్ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు అండగా ఉంటామన్న అమిత్ షా వరద ప్రభావిత రాష్ట్రాలకు 1000 కోట్ల రూపాయలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం లార్డ్స్లో నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ జోరూ టాప్ సెంచరీ 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసిన స్ట్రోక్స్ సేన రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలు రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సుదీర్ఘ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని తీర్మానించిన కేబినెట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది ఈ మేరకు అసెంబ్లీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోగ్ చేసింది దీంతో పాటు ప్రతిష్టాత్మకమైన అమిటీ సెంటనరీ రిహాబిలిటేషన్ విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ రోజు కేబినెట్ కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది వరదలు కొండ చర్యలతో అతలాకుతలమైన అస్సాం మణిపూర్ మేఘాలయం మిజోరాం కేరళ ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 1066 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుండి అస్సాంకు 375 కోట్ల రూపాయలు మణిపూర్కు 29 కోట్ల రూపాయలు మేఘాలయకు 30 కోట్ల రూపాయలు మిజోరాంకు 22 కోట్లు కేరళకు 153 కోట్లు ఉత్తరాఖండ్కు 455 కోట్లు కేంద్ర వాటాగా కేటాయించారు ఈ రాష్ట్రాలు నైరుతి రుతుపవనాల కారణంగా అతి భారీ వర్షాలు వరదలు కొండ చర్యలతో తీవ్రంగా నష్టపోయాయని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది ప్రధాని మోదీ ప్రభుత్వం అన్ని పరిస్థితుల్లో రాష్ట్రాలకు అండగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఈ ఏడాది 19 రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుండి 8,000 కోట్ల రూపాయలకు పైగా అందించామని తెలిపారు ఆర్థిక సాయంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ వైమానిక దళ సహాయం వంటి లాజిస్టిక్స్ సహాయం అందించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు కాగా ఈ ఏడాదికి 14 రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ నుండి 6,166 కోట్లు 12 రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నుండి 1,988 కోట్లు విడుదల చేశారు అదనంగా 5 రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి నుండి 726 కోట్లు 2 రాష్ట్రాలకు జాతీయ విపత్తు ఉపశమన నిధి నుండి 17.55 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి
బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సుప్రీంకోర్టు అనుమతించింది. సమగ్ర సర్వేను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే విధించేందుకు నిరాకరించింది. ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడి కార్డును పరిగణలోకి తీసుకోవాలని దేశ అత్యున్నత ధర్మాసనం సూచించింది. ఆధార్, ఓటర్ కార్డు, రేషన్ కార్డును పరిగణలోకి తీసుకోవడం న్యాయబద్ధమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే సర్వే కోసం వాటిని పరిగణించాలా లేదా అన్నది ఎన్నికల సంఘమే నిర్ణయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒకవేళ తీసుకోకపోతే అందుకు గల కారణాలను వెల్లడించాలని సూచించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని అనుమానించడానికి ఏమీ లేదని, ఈ అంశంపై మరింత విచారణ జరగాల్సి ఉందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు విచారణను జూలై 28కి వాయిదా వేసింది. ఇటీవల బీటీ పత్తిని ఆశించిన టీఎస్వీ వైరస్ ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా పత్తి దిగుబడి తగ్గడం పట్ల కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి రైతుల సమస్యలను ప్రస్తావించిన కేంద్ర మంత్రి సాగు ఖర్చులను తగ్గిస్తూనే పత్తి దిగుబడిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్ దాడులు, వాతావరణ మార్పులను తట్టుకోగలిగే అధిక నాణ్యత గల విత్తనాలను అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమన్నారు. దేశంలో పత్తి దిగుబడిని, నాణ్యతను పెంచడానికి శాస్త్రీయమైన, ఆచరణీయ పరిష్కారాలను కనుగొనాల్సిందే లక్ష్యంగా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కృషి చేస్తోందని, ఈ లక్ష్యం దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టడం కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రేపు కోయంబత్తూరులో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. పత్తి రైతులు, సంబంధిత అధికారులు, సంస్థలు, నిపుణుల సలహా, ఈ రంగానికి సంబంధించిన ముఖ్యులంతా ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. పత్తి రైతులు, సంబంధిత వ్యక్తుల సూచనలు, సలహాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. हमारे देश में कपास की उत्पादकता अभी काफी कम है और बीच में बीटी कॉटन की भी वायरस अटैक के कारण उत्पादकता लगातार घटी है। कपास का उत्पादन कम होता जा रहा है। इसके लिए 11 जुलाई को प्रातः 10 बजे कोयम्बटूर में हमने एक बैठक बुलाई है, जिसमें कपास उत्पादक किसानों के प्रतिनिधि, किसान संगठनों के प्रतिनिधि, आईसीआर के जाने माने सभी वैज्ञानिक प्रतिनिधि, एग्रीकल्चर यूनिवर्सिटीज के लोग भी रहेंगे। హైదరాబాద్లోని కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే అధికారులు కల్లు దుకాణాల నుంచి శాంపిల్ను సేకరించింది, పరీక్షలకు పంపించారు. రసాయనాలతోనే కల్లును తయారు చేసినట్లు ధృవీకరించారు. మరోవైపు కల్తీ కల్లు కారణంగా ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. ప్రతిపక్ష నేతలు పరామర్శించారు. మరిన్ని వివరాలు చూద్దాం. హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 2 రోజుల క్రితమే కల్లు శాంపిల్ను అధికారులు పరీక్షలకు పంపారు. కూకట్పల్లిలోని పలు కల్లు దుకాణాల నుంచి ఈ నమూనాలు సేకరించారు. ఈ క్రమంలో వాటిని ల్యాబ్లో పరీక్షించగా కాంపౌండ్లో సేకరించిన కల్లులో హానికర రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. రసాయనాలు కలిపిన కల్లు వల్లే అస్వస్థకు గురైనట్లు ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 7గురిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కాగా కల్తీ కల్లు తాగి ఆసుపత్రి పాలైన బాధితుల్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. ఇవాళ ఉదయం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి బాధితుల ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు. అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ మీడియాతో మాట్లాడుతూ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో 4 మృతి చెందినట్లు చెప్పారు. మరో 44 మంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. నిమ్స్లో 31 మంది, గాంధీ ఆసుపత్రిలో 6 చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో మరో 7గురికి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. బాధితులంతా 4-5 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేస్తోందని, ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. నిమ్స్లో 31 మంది, గాంధీలో 6, ఇతర హాస్పిటల్లో 7 మంది. ఈ సంఘటన జరిగింది 6th, 7th నైట్ 4 డేస్లో. 8th మా దృష్టికి వచ్చింది. సో ఈరోజు పరిస్థితి అందరు పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు. 4 పేషెంట్స్ కొద్దిగా రీనియల్
ఇబ్బందులతో ఉన్నారు, డయాలిసిస్ మీద ఉన్నారు. రేపు నుంచి డిశ్చార్జ్ మొదలవుతుంది. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వీ కెనాట్ బి ఇండిఫరెంట్. ద గవర్నమెంట్ విల్ యాక్ట్ వెరీ సీరియస్లీ, వెరీ స్ట్రాంగ్లీ. మరోవైపు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 31 మందిలో 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. మరో 4గురికి డయాలసిస్ ట్రీట్మెంట్ కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు. మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని నిమ్స్ ఆసుపత్రి తెలిపింది. హైదరాబాద్లో కల్తీ కల్లు బారిన పడి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలన్నారు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున, బాధితులకు 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన ఇప్పుడే మొదటిసారి కాదని గతంలోనూ జరిగాయన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు రోజు కల్లు కాంపౌండుల్లో తనిఖీలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఒక్క బాటిల్ 2 బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంటే ఎంత సీరియస్ గా మందు కలిపి ఉండొచ్చి మీరు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను, కల్తీ మందు కలిపేటటువంటి ఏవైతే దుకాణాలు ఉంటాయో దాన్ని వెంటనే మూసివేయాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రోజు తనిఖీ చేసి ఏ విధంగా వీళ్ళు కళ్ళు అమ్ముతున్నారా, కళ్ళు కలుపుతున్నారా అనే విషయం కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్లకు మా తరపు నుంచి మేము ప్రగాఢమైన సంతాపం చెప్తున్నాం. కాగా రసాయనాలతో తయారయ్యే కల్తీ కల్లును సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశంలో రైతుల సాధికారతపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ వ్యవసాయ నాయకత్వ సదస్సులో పాల్గొన్న పీయూష్ గోయల్ వ్యవసాయ సుస్థిరత, ఆదాయ వృద్ధి, గ్లోబల్ పోటీతత్వం కోసం పలు చర్యలు చేపడుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా 25 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు రైతులకు అందించామని, ఇవి సమతుల ఎరువుల వినియోగం, ఉత్పాదకతను పెంచుతాయని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు సులభంగా రుణాలు అందుతున్నాయని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా గ్రామీణ కుటుంబాలకు నేరుగా ఆదాయం సహాయం అందుతోందన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం కోసం 1400 మండీలను ఈనామ్ ప్లాట్ఫామ్తో అనుసంధానించామని పీయూష్ గోయల్ తెలిపారు. 2023-24లో వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫిషరీస్ రంగాల నుండి 4 లక్షల కోట్లు ఎగుమతులు సాధించామని తెలిపారు. బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ఫిషరీస్, పౌల్ట్రీ ఎగుమతుల వృద్ధికి ఆస్ట్రేలియా, యుఏఈ, ఈఎఫ్టీఏ దేశాలు, యూకేతో వాణిజ్య ఒప్పందాలు దోహదపడ్డాయని చెప్పారు. प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में कृषि क्षेत्र को प्राथमिकता इस सरकार ने लगातार 11 वर्षों तक दी है. आज अगर देखें तो लगभग 4 लाख करोड़ रुपए प्रधानमंत्री किसान सम्मान निधि के तहत देश के करोड़ों किसान परिवारों को 2018 दिसंबर से हर वर्ष मिली है. इसी प्रकार से हमारे फर्टिलाइजर में लाखों करोड़ की सब्सिडी, और मैं समझता हूं उनके नेतृत्व में जिस प्रकार से चाहे वो 25 करोड़ हमारे किसानों को सॉइल हेल्थ कार्ड पहुंचाने की बात हो, किसान क्रेडिट कार्ड के माध्यम से बड़े पैमाने पे क्रॉप लोन हर एक किसान को उपलब्ध कराया जाने का काम हो, चाहे ई-नैम से लगभग 1400 के करीब मंडियों को जोड़कर देश भर में लोगों को अवगत कराना, किसानों को जानकारियां पहुंचाना कि क्या दाम. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు
కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. హిందీ భాషల మధ్య సమన్వయం చేస్తుంది తప్ప ప్రత్యామ్నాయం కాదని కేంద్ర అధికార భాషా సంఘం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షి అన్నారు. హైదరాబాద్లోని సిఓజీ టవర్స్లో మీడియాతో డాక్టర్ మీనాక్షి జోలీ మాట్లాడుతూ అధికార భాషా విభాగాన్ని 1975లో స్థాపించారని తెలిపారు. రేపు గచ్చిబౌలిలో దక్షిణ సంవాద్ పేరుతో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో హిందీని క్రియాశీలకంగా ఉపయోగించాలని, అధికార భాషా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని వివరించారు. హిందీ వాడకం ఆధారంగా దేశాన్ని ఏబీసీ ప్రాంతాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. ఈ వేడుకల లక్ష్యం అన్ని భాషలను గౌరవించటమేనని పేర్కొన్నారు. राजभाषा संबंधी संवैधानिक जो प्रावधान होते हैं उनका प्रभावी रूप से अनुपालन हो, और इसी अवसर पर हम इसे 26 जून में मना चुके हैं दिल्ली में, और 11 जुलाई को कल आपके साथ आपके शहर में आए हैं। समारोह के मुख्य अतिथि माननीय केंद्रीय कोयला और खान मंत्री श्री जी किशन रेड्डी साहब होंगे। विशिष्ट अतिथि के रूप में राज्यसभा के माननीय उपसभापति श्री हरिवंश जी उपस्थित रहेंगे। इस अवसर पर भारत सरकार के माननीय राज्य गृह मंत्री श्री नित्यानंद राय जी भी उपस्थित होंगे, और आप सबके सूचना के लिए ये बताना समीचीन रहेगा। ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన విజయవంతమైందని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బ్రిక్స్ సదస్సు వేదికగా ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాల ఏకాభిప్రాయాన్ని ప్రధాని చాటి చెప్పారని అన్నారు. ఉగ్ర సమస్యపై భారత్ వైఖరిని తెలియజపరచడమే కాకుండా ఉగ్ర బాధితులు, ఉగ్రదాడులను ప్రేరేపిస్తున్న వారిని ఒకే ఘాటిన లెక్క కట్టకూడదని ప్రధాని స్పష్టం చేశారన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ఖనిజ లవణాలు, అరుదైన భూ నిక్షేపాలు ఉన్న ఘానా, నమీబియా దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుందని త్రివేది చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బ్రిక్స్ కూటమి బలహీనమైనదని అందరూ భావించేవారని, అయితే ప్రధాని మోదీ వచ్చాక ఈ అభిప్రాయం మారిందని సుధాన్షు త్రివేది పేర్కొన్నారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में किस नए स्वरूप में आगे बढ़ रहा है। ब्रिक्स समिट हुई, एक दौर था हमारी सरकार आने से पहले जब ब्रिक्स में भारत को वीकेस्ट पॉइंट माना जाता था। टुडे इंडिया हैज बिकम द ब्राइटेस्ट पॉइंट इन ब्रिक्स। हम विश्व के एकमात्र देश हैं जो ब्रिक्स के भी मेंबर हैं और क्वाड के भी मेंबर हैं। यह दर्शाता है कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत की विदेश नीति अब एक नए युग में प्रवेश कर गई है। किसी जमाने में हम गुट निरपेक्ष हुआ करते थे, आज हम विश्व में सर्वसमावेशी की तरफ बढ़ रहे हैं। There uses to be a time when India was considered as non-aligned. Now our foreign policy is all aligned. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి. సత్వర సులభమైన చెల్లింపు, అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో.
టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. స్వాతంత్ర భారత చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు విదేశీ పార్లమెంటులో 17 సార్లు ప్రసంగించగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కరే గత 11 ఏళ్లలో కాంగ్రెస్ ప్రధానమంత్రులందరి ప్రసంగాల రికార్డులను సమం చేస్తూ వివిధ దేశాల పార్లమెంటుల్లో 17 సార్లు ప్రసంగించారు. ఆ వివరాలు చూద్దాం. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ప్రధానమంత్రులు పాలించారు. వీరిలో జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఉన్నారు. వీరంతా కలిసి వివిధ దేశాల పార్లమెంట్లలో 17 సార్లు ప్రసంగించారు. మన్మోహన్ సింగ్ 7 సార్లు, ఇందిరాగాంధీ 4 సార్లు, జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు, రాజీవ్ గాంధీ 2 సార్లు, పివి నరసింహారావు 1 సారి ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రధానమంత్రులంతా కలిసి 17 సార్లు ప్రసంగిస్తే మోదీ ఒక్కరే ఆ రికార్డును సమం చేశారు. తాజాగా చేపట్టిన 5 దేశాల పర్యటనలో భాగంగా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, నమీబియా పార్లమెంట్లో మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగాలతో ఆయన 17 దేశాల పార్లమెంట్లో ప్రసంగించిన ఘనతను సాధించారు. గతంలో ఆయన 2014లో ఆస్ట్రేలియా, ఫిజీ, భూటాన్, నేపాల్ పార్లమెంట్లో ప్రసంగించిన మోదీ 2015లో మారిషస్, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, యూకే, శ్రీలంక అత్యున్నత చట్టసభల్లో ప్రసంగించారు. 2016, 2023లో అమెరికా కాంగ్రెస్లో, 2018లో ఉగండా పార్లమెంట్లో, 2019లో మాల్దీవులు, 2024లో గయానా పార్లమెంట్లో ప్రసంగించి ఈ ఘనత సాధించారు. మోదీ ప్రసంగాలు కేవలం సంఖ్యలకు సంబంధించినవి మాత్రమే కాదు. ఈ ప్రసంగాల ద్వారా భారతదేశ ప్రజాస్వామ్య విలువలు, ఆర్థిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, గ్లోబల్ సౌత్లో భారత్ నాయకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఘనా పార్లమెంట్లో ఆయన భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించి పారదర్శకత, సంభాషణల ప్రాముఖ్యతను వివరించారు. నమీబియా పార్లమెంట్లో ఆయన ప్రసంగానికి సభ్యులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు. 17 దేశాల పార్లమెంటుల్లో మోదీ చేసిన ప్రసంగాలు వివిధ దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మోదీ ఉగ్రవాదాన్ని మానవాళికి శత్రువుగా పేర్కొన్నారు. ఆరోగ్యం, సాంకేతికత, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారాన్ని ప్రోత్సహించారు. ఈ పర్యటనల సందర్భంగా ఆయనకు నమీబియా అత్యున్నత పౌర పురస్కారం వెల్విచియా మేరాబిలియస్తో సహా 27 దేశాల అత్యున్నత పురస్కారాలు మోదీని వరించాయి. మోదీ ప్రసంగాలు భారత ప్రజాస్వామ్య విలువలను చాటి చెప్పడమే కాకుండా ప్రధానిగా మోదీ పాలనాదక్షతను కూడా ప్రపంచ దేశాలు తెలుసుకునేలా చేశాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలుగు నేలపై జన్మించిన ముగ్ధుం జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని, ముగ్ధుంకి సింగరేణి కార్మికులతో ఎనలేని బంధం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని సిపిఐ ముగ్ధుం కార్యాలయం రీఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మహేష్ కుమార్ గౌడ్ మొదటి ముగ్ధుం కార్యాలయం శంకుస్థాపనకు అప్పటి కాంగ్రెస్ మంత్రులు హాజరయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టు బలపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలో కమ్యూనిస్టులతో జట్టు కట్టే విజయం సాధించామన్నారు. దేశ భవిష్యత్ కోసం లౌకికవాద శక్తులు బలపడాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ అనుబంధం అనేది విడదీరాని బంధం, విడదీయకుండానే ఉండాలి. నేను ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు బలపడాలని కోరుకున్న వ్యక్తుల మొదటి వాడిని. ఈ రోజుల్లో కొంత కమ్యూనిస్ట్ పార్టీ పల్సనైనట్టు కనబడ్డప్పటికీ కూడా నాకు దృఢమైన విశ్వాసం, కమ్యూనిస్టు భావజాలానికి ఎప్పుడు మరణం లేదు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి కొదవ లేదు. నాయకత్వం వస్తూనే ఉంటుంది, రావాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే గత ఎన్నికలు మేము కలిసి పోటీ చేసాం, విజయం సాధించినాం, ప్రజలు నమ్మినారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు వెంటనే జమ చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పనితీరుపై హైదరాబాద్లో చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నుంచి సంవత్సరానికి సంబంధించి వారికి అవసరమైన వస్త్రాల కోసం సెప్టెంబర్ నెలలోపే ఆర్డర్లు తెప్పించుకోవాలని,
ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు దుస్తుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టెస్కో షోరూముల పనితీరును మెరుగుపరిచి ఫలితాలు రాబట్టాలని, స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసే మహిళా శక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని, పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు నియమించాలని సూచించారు. తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ సంస్థలో మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుని సంస్థను అభివృద్ధి బాటలో నడిచేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. వేములవాడ నూలు డిపో ద్వారా నేత కార్మికులకు అవసరం మేరకు నూలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని హైదరాబాద్ నుండి యాదాద్రి జిల్లా పోచంపల్లిలో శాశ్వత ప్రాతిపదికన సంవత్సరంలోపు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో వరంగల్ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలు చెప్పారని, వారి అభిప్రాయాల మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. వరంగల్ కాంగ్రెస్ నేతల వివాదం నేపథ్యంలో కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కుడా చైర్మన్ వెంకటరామరెడ్డి తదితరులు మల్లు రవితో భేటీ అయ్యారు. కొండా మురళి అంశంపై కమిటీ ముందు తమ అభిప్రాయాలను వినిపించారు. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇటీవల క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు కొండా మురళి ఇప్పటికే వివరణ ఇవ్వగా, తాజాగా ఆయన వ్యతిరేక వర్గం ఇవాళ వాదనలు వినిపించింది. తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 422 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కాలం చెల్లిన 294 పల్లె వెలుగు బస్సులతో పాటు 88 మెట్రో డీలక్స్, 17 ఎక్స్ప్రెస్, 22 డీలక్స్ బస్సుల స్థానంలో కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో 13 లక్షల నుంచి 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ ఇక నుంచి పక్కన పెట్టనుంది. భారత్తో రెండో టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లాండ్ మూడో టెస్టులో బజ్బాల్పై వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. తొలి సెషన్లో 25 ఓవర్లు ఆడిన 83 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు రెండో సెషన్లోనూ ఆచితూచి ఆడింది. టీ విరామ సమయానికి మరో వికెట్ నష్టపోకుండా 153 పరుగులు చేసింది. జో రూట్ అర్ధశతకంతో రాణించాడు. అయితే టీ బ్రేక్ తర్వాత ఓలీ పోప్ జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్రూక్ కూడా బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 172 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 4వ వికెట్ను కోల్పోయింది. నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ నెల 13 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈరోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరికొన్ని చోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ముందున్న సవాళ్లేంటి? ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిగా రామచంద్రరావు రోల్ ఎలా ఉండబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ వ్యూహమేంటి? తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ విజన్ ఎలా ఉండబోతుంది? శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర బీజేపీ ప్రణాళికలేంటి? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ రామచంద్రరావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ రేపు రాత్రి 9:20 మీ దూరదర్శన్ యాదగిరిలో. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయం. చేనేత రుణాల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. లబ్ధిదారుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు వెంటనే జమ చేయాలని అధికారులకు ఆదేశం.
దేశంలో లౌకికవాద శక్తులు బలపడాల్సిన అవసరం ఉందన్న మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో కమ్యూనిస్టులతో కలిసి బలపడాలనుకుంటున్నామని వెల్లడి. కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో ఎక్సైజ్ దాడులు, పలు డిపోల్లోని కల్లుల్లో హానికర ఆల్పోజోలం వినియోగం, దుకాణాలు సీజ్, 4 అరెస్ట్. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు అండగా ఉంటామన్న అమిత్ షా, వరద ప్రభావిత రాష్ట్రాలకు 1000 కోట్ల రూపాయలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. లార్డ్స్లో నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్, జో రూట్ హాఫ్ సెంచరీ, 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసిన స్ట్రోక్స్ సేన. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.